చెప్పిందంతా పూర్తిగా అర్థమైంది కదా, అంత గుర్తుపెట్టుకోండి. చూడండి, ఏదైనా పరిస్థితుల్లో మన గురించి నిజం బయటపడితే మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మన గొంతులోంచి నిజం మాత్రం బయటికి రాకూడదు. అలాగే మేడం. ఒకవేళ మరీ పరిస్థితులు చేయి దాటిపోతే కనకవనే ఆవిడికి వీళ్ళకి ఈ మధ్య గొడవలు జరిగాయి, ఆవిడే చేయించిందని చెప్పండి. దృష్టి ఆవిడ మీదకెళ్తుంది, మన పని ఇంకా సులువవుతుంది. అర్థమైందా? అన్ని రకాల జాగ్రత్తలతో మిమ్మల్ని అష్టదిగ్బంధనం చేయడానికి వచ్చిన దాన్ని అంత తేలిగ్గా ఎలా తెలుసుకొనిస్తాను? తెలుసుకునేలోగా మీ బ్రతుకులే తెల్లారిపోతాయి. నిజం చెప్పు, కనకం చేయమందా? అవునమ్మా, ఆవిడ డబ్బులు ఆచి చూపి చేయమంటేనే చేశాం. నిజం చెప్తే చంపేస్తానని బెదిరించింది, అందుకే చెప్పలేదు. నాకు ఏదో ఒక మూల అనుమానం కొడుతూనే ఉంది. అయినా అంత దెబ్బతిన్నది మళ్ళీ ఎందుకొస్తుందిలే, ఇవన్నీ మళ్ళీ ఎందుకు చేస్తుందిలే అని కొంచెం నిర్లక్ష్యం చేశాను. దాన్ని వదలకూడదు మధు. అప్పుడే దాని అంతు చూడాల్సిందమ్మా. వదిలేసి తప్పు చేశాం, ఈసారి మాత్రం వదిలేదులేదు. దాని అంతు చూసే వరకు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. గౌరవ్, ముందు వాళ్ళని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించు. వద్దు సార్, సార్, సార్. మిమ్మల్ని నాశనం చేస్తుంటే ఇంకా మీ ఆశలు ఎక్కడుంటాయి? నెక్స్ట్ నువ్వు ఏడవడానికి రెడీగా ఉండు. మానసి, వచ్చేసావా? అరే, రౌడీ బేబీ నుంచి అస్సలు రెస్పాన్స్ లేదేంటి? మామూలుగా అయితే తిట్టడమో కొట్టడమో ఏదో ఒకటి ఉండాలి కదా, అస్సలు రెస్పాన్స్ లేదేంటి? ఓ, మూడ్ బాలేదా? మరి మూడ్ బాగవ్వాలంటే ఏం చేయాలి? పాట పాడనా? వద్దులే, భయపడిపోతావు. పోనీ డాన్స్ చేయనా? అస్సలు చేంజ్ లేదు. మిక్కీ మౌస్, శక్తివాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, పోనీ డాబర్ మ్యాన్.
డాబర్ మ్యాన్ అంటే కుక్కరా సచ్చినోడా? అది ఆ నవ్వు, ఆ తిట్లు, ఆ కోపం, అది నీ ట్రేడ్ మార్క్ అని మొహం మార్చుకుంటే అస్సలు బాగోదు. ఇలాగే నవ్వుతూ ఉండు. నవ్వింకేడికెళ్ళొస్తుందిరా? తల్లి కాబోతున్నానని తెలియగానే అప్పుడే పెట్టినెత్తుకున్నట్టు, స్నానం చేయించి బట్టలేసినట్టు ఎన్ని కళ్ళు కన్నా అన్ని అట్ల క్షణంలో పోయినాయి. అమ్మ అన్న పిలుపుకి ఆశ పుట్టింది, వదిలేసిండా దేవుడు. నేనేం అన్యాయం చేసినా మనం ఎవరికేం అన్యాయం చేయలేదు మాన్సి. ఆ దేవుడు మన విషయంలో జరిగిన పొరపాటుని సరిదిద్దుకుంటాడు చూడు. ఈసారి ఒకరిని కాదు, అందమైన కవల పిల్లల్ని ఇద్దరినిస్తాడు. అంతవరకు నాకు నువ్వు, నీకు నేను. మొహంలో ఈ బాధ మాత్రం ఉండకూడదు. బాధ కాదు గౌరవ్, భయం. ఆ పసుపు ముద్ద ముందు నేను తిన్నా కాబట్టి నాతో పోయింది. అదే మృదుల కూడా తినుంటే ఇంకా పరిస్థితి ఎట్లుండేది? మృదులకేం కాకూడదు. పండంటి బిడ్డని కనాలా, ఇంటికి వారసునివ్వాలి, అత్త కోరిక తీరాలి. ఏంటి సార్ అస్సలు వదలట్లేదు? వదలాలి అనిపించట్లేదు మృదుల. ఇంతకుముందు ఎప్పుడూ నీ చుట్టూ తిరుగుతూ ఉండాలనిపించేది, కానీ నీకు తోడు మన పాప కూడా ఉందని తెలిసాక ఒక్క క్షణం కూడా వదిలి ఉండాలనిపించట్లేదు. మధుగారు, ఏమైంది? ఏం లేదు మృదుల. ఇలా అవుతుంది? మధుగారు, మధుగారు, ఏమైంది?
మళ్ళీ పోయింది. ప్రాబ్లం మనకేనా లేక అందరికా? సరే చూసొస్తానుండు. మధు గారు, అడుగులై ట్రాయ్ 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 ట్రాయ్. పట్టుకోనే. సూపర్. ఇలా చూడండి, ఓ ఫోటో తీస్తాను. సరే అత్త, సీమంతానికి తప్పకుండా రావాలి. మర్చిపోవద్దు. ఉంటాను. బాయ్. అందరూ అయిపోయినట్టే కదా? అసలైన వాళ్ళని మర్చిపోయావు. ఎవరు? ఎవరా? మీ గుండమ్మక్క. తననిట్లా మర్చిపోతా? తీరిగ్గా మాట్లాడదామని చివరికొంచిన. హలో మానసి, ఎలా ఉన్నావు? నేను బాగున్నా. నువ్వెట్లున్నావు? నాకేం బానే ఉన్నా.
మృదుల ఆంటీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఎప్పుడో నీ పెళ్ళికి రావడం మళ్ళీ కుదరలేదు కదా. ఇప్పుడు వచ్చే ఛాన్స్ వచ్చింది. రేపు మృదుల సీమంతం, తప్పకుండా రావాలి. అవునా? నేనెలా మిస్ అవుతాను? తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ అక్క. ఇగో అట్లనే పిల్లల్ని కూడా తీసుకురా. సరే. సరే బాయ్. అందరినీ పిలవడం అయిపోయింది. రేపు ఈ పాటికి శ్రీమంతం. మొహం నిండా పసుపు రాసుకొని, చేతుల నిండా గాజులేసుకొని అందరూ అక్షింతలేసి దేవిస్తుంటే చూడనికి మృదుల ఎంత ముద్దుగా ఉంటుందో కదా. సీమంతం అంటే ప్రతి ఆడపిల్ల జీవితంలో ఒక్కసారైనా తీర్చుకోవాలనుకునే కోరిక. నీ బాధ అర్థమవుతోంది మాన్సి. ఆ రోజు అలా జరగకపోయి ఉంటే వదినతో పాటు నీకు సీమంతం జరిగి ఉండేది. కానీ మన దురదృష్టం. ఏం చేస్తాం? ఈ జన్మకి నాకు కోరిక తీరుద్దా? హలో 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 హలో, ఏంటి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు? ఎందుకు తీరదు? చెప్పా కదా, దేవుడు చేసిన తప్పుని సరిదిద్దుకుని ఒకరిని కాదు ఇద్దరినిస్తాడు. అప్పుడు నీ సీమంతం ఎలా ఉంటుందో తెలుసా? పెదరాయుడు సినిమాలో సౌందర్యకి జరిగిన రేంజ్లో కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. అమ్మయ్యా, మళ్ళీ మూడ్లోకి వచ్చావు. నిన్ను మామూలు మూడ్లో ఉంచడానికి రోజుకో పాట డాన్సు చేయాలేమో. సచ్చినుడా, నువ్వు లేకపోయింటే ఈ నవ్వులు లేక ఏమైపోయేదాన్నో. ఇంకా ఏం అనలేదు, అప్పుడే ఏంటిది? మీరనలేదు కానీ లోపలున్న మీ జూనియర్ ఊరుకోవట్లేదు. మీ చేయి పడగానే హుషారొచ్చి చెక్కలు గిలి పెడుతోంది. ఓ అవునా? హాయ్ జూనియర్. చూసారా మీ జూనియర్ని? మ్మ్. లోపలే ఇంత హుషారుగా ఉంటే బయటకొచ్చాక వాళ్ళ నాన్నతో కలిసి ఎన్ని పరుగులు పెట్టిస్తుందో. అంతే కదా, అమ్ము నాన్న బోత్ ఆర్ ఫ్రెండ్స్. సరే సరే, సీమంతానికి టైం అవుతుంది, తొందరగా గుడికి వెళ్దాం పదండి. పద. ఒక నిమిషం మృదుల, ఫ్రెండ్స్ దిగినట్టున్నారు, అడ్రస్ చెప్పొస్తాను. ఉమ్. హలో, ఎక్కడున్నారు?